చాలా మందికి వన్యప్రాణులంటే మహా ఇష్టం ఉంటుంది. వాటిని చూడటానికి దేశంలోని పేరుమోసిన అభయారణ్యాలకు కూడా వెళ్తుంటారు. ముఖ్యంగా అక్కడ జీప్ సఫారీలు చేసి పెద్ద పులులు, చిరుతల వంటి క్రూర జంతువులను చూడాలనుకుంటారు. అప్పుడు కొందరు వాటిని కనుగొనొచ్చు, మరికొందరు కనుగోలేకపోవచ్చు. ఒకవేళ అదృష్టం కొద్దీ ఎవరైనా వాటిని చూస్తే దూరం నుండే ఫోటోలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప వాటి దగ్గరికెళ్ళి చేతులతో పట్టుకొని తల నిమురుతూ ఫోటోలు తీసుకునే అవకాశం ఉండదు. అయితే మనం ఇక్కడ పెద్ద పులులు, సింహాలు, చిరుతపులులు పక్కనే కూర్చొని వాటితో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునే ప్రదేశం గురించి తెలుసుకుందాం. మీరు అలాంటి ప్రమాదకరమైన వన్యమృగాల పక్కన కూర్చొని వాటిపై వాలిపోతూ, చేతులెత్తేస్తూ, తలలు నిమురుతూ ఫోటోలు తీసుకోవాలనుకుంటే థాయిలాండ్ వెళ్లాల్సిందే. సహజంగా థాయిలాండ్లో అంటే చాలామందికి మంచి వినోదభరితమైన కేంద్రమనే తెలుసు. అక్కడ పట్టాయా బీచ్లు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. దీంతో ఇది మంచి గమ్యస్థానంగా పేరు తెచ్చుకుంది. అయితే ఆ పట్టాయా నగరంలోనే టైగర్ పార్క్ కూడా ఉంది. అక్కడే పర్యాటకులు, సందర్శకులు పెద్ద పులులు, సింహాలు, చిరుతల పక్కన కూర్చొని ఫోటోలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ పార్క్లో ఎవరైనా ఎలాంటి భయం, బెరుకు లేకుండా వాటి పక్కనే కూర్చొని ఫోటోలు తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే చేతులతో తాకుతూ వాటిపై వాలిపోతూ కూడా సంబరపడొచ్చు. ఇక సాధారణ వన్యప్రాణులకైతే ఫీడింగ్ చేయటం, వాటితో ఆటలాడుకోవటం కూడా అనుభూతి చెందొచ్చు. దీంతో ఈ పటాయా టైగర్ పార్క్ వన్యప్రాణి ప్రేమికులకు సరియైన గమ్యస్థానమని చెప్పొచ్చు. ఈ టైగర్ పార్క్ టికెట్ ధరలు చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఒక్క వ్యక్తికి థాయిలాండ్ అక్కడ అందించే సౌకర్యాలను బట్టి టికెట్ ధరలు ఉన్నాయి. కనిష్ట టికెట్ ధర 200 బాట్స్ నుండి గరిష్టంగా 3000 బాట్స్ వరకు ఉన్నాయి. దీంతో మీరు మీ బడ్జెట్ని బట్టి పార్క్ టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఎక్కువ ధరతో ఉన్న టికెట్ తీసుకుంటే ఆ పార్క్లోని అన్ని రకాల వన్యప్రాణులతో సమయం గడపొచ్చు. వాటితో ఆటలాడుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ, వాటికి ఫీడింగ్ చేస్తూ మీరు జీవితంలో మర్చిపోలేని అనుభూతి పొందొచ్చు. దీంతో ఈ పార్క్ సందర్శన వన్యప్రాణి ప్రేమికులకు అద్భుతంగా ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ పార్క్ సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా థాయిలాండ్లో పర్యటనకు వెళితే పటాయాలో ఈ పార్క్ని సందర్శించడం మర్చిపోవద్దు.